అసలు ఏంటిది ఏం సంగతి యాత్ర అంటే ఏంటిదయ్యా? తాత నీకు తెలియంది కాదు. అవు. చిన్నగా ఉన్నప్పటి నుంచి అవును. నాకు 70-80 ఏళ్ళ మీ నాన్న కావచ్చు, మీ తాతలు కావచ్చు, అవును. దేనికోసం కొట్లాడుతున్నాం మనం? ఇక దేనికోసం అంటే ఎంఐఎం బీసీ సంఘాలు అయినాయి రిజర్వేషన్ కోసం ఇంకా పోరాటం చేస్తారు గట్టిగా. రిజర్వేషన్ కోసం 80 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అవును. ఇచ్చిన తాత నేనంటే నీకైనా చిన్నోడిని, 30-40 ఏళ్ళు. ఇక ఇచ్చరా అంటే ఇస్తారేమో, రేపో ఎల్లుండి అనుకుంటే 80 దాటింది. అవును. ఓ 20 చూద్దాం అయ్యేదే ఉంది. 20-30 చూద్దామంట. మరి ఇక మనం చూసే వరకల్లా మన పని అయిపోతుంది. మళ్ళీ మన కడుపులో కూర్చోడు మళ్ళీ ఆడు చూస్తాడు. ఇప్పుడు నీకు తెలియంది కాదు, ఏ పని అయినా ఎన్ని ఏళ్ళ సాధిస్తాం మనం? ఓ ఇల్లు కట్టాలనుకుంటాం, పైసా కూడా పెట్టుకుని 10 ఏళ్ళకి కట్టుకుంటాం. కారు కొనుక్కోవాలనుకుంటాం, 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు అనుకుంటాం. రూపాయి పోగేసుకున్నాం. 80 ఏళ్ళ నుంచి మరి రిజర్వేషన్ల గురించి కొట్లాడుతున్నాం కదా. మరి ఎందుకు ఇయ్యలే? ఇచ్చేవాడు తలవారు తాతుండా పైన? నువ్వు తాతుంటేనే అయ్యో మా మనవాడు కష్టపడుతుండే ఉద్యోగాలు వస్తలేవా, ఆగం అయిపోతుంది ఇలా బతుకని ఇస్తావు. ఉన్నది ఎవరున్నాడా? 20 ఏళ్ళకి వస్తుంది అంటున్నావు కదా తాత. ఇయ్యాలంటే ఎట్లా? మరి నువ్వు ఉంటావా? రేపు నువ్వు ముఖ్యమంత్రి ఉంటావా? మనోడు ఉంటే మంచిగానే ఉండు, మనోడు లేకనే ఈ బాధ అంతా. అంటే 80 ఏళ్ళ నుంచి ఓటు ఎవరికి వేస్తున్నాం మనం? అదే రెడ్డి దూరకి వేస్తున్నాం, అవును, రావు దూరలకి వేస్తున్నాం, వెలమ దూరలకి వేస్తున్నాం, కమ్మ దూరలకి వేస్తున్నాం. తలవారు తాత వేసిన నేనేసిన నా అనుచరులు వేస్తున్నా, అందరు వేస్తుండే. ఆయన పీఠ మీద కూర్చోబెడుతున్నాం. మళ్ళీ ఏం అడుగుతున్నాం మనం పోయి? రిజర్వేషన్. అంటే రిజర్వేషన్ ఇయ్యి, పెన్షన్ ఇయ్యి, ఇంకోటి అని ఎందుకు అడుక్కుంటున్నాము అంటున్నా. ఎందుకు అడుక్కోవాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? దీనికి ఈ ముచ్చట్లే నీ ద్వారా మరి అందరికి తెలియాలని. ఏం చేయాలి చెప్పు, మరి నాకు చెప్పు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, రాని దాని గురించి ఎందుకు కొట్లాడాలి? మరి ఇంకేం చేస్తారు అబ్బా? వచ్చేదే కాదు బాగా కొట్లాడాలని ఒక్కొక్క సంఘం కాదు ఏమి మేధావులు కొట్లాడుతున్నారు. అందుకే అడుగుతున్నా, ఏందో చెప్పు నాకు. ఇప్పుడు రాని దాని కోసం అంటే మనం ఓటేస్తున్నాం, అధికారం ఇస్తున్నాం, అయ్యా మా బతుకులు మార్చని అడుగుతున్నాం. ఓటేస్తున్నాం, అధికారం ఇస్తున్నాం, నిరుద్యోగ సమస్య అంతం చేయమంటున్నాం. ఓటేస్తున్నాం, అధికారం ఇస్తున్నాం, మా ప్రభుత్వ పాఠశాలను బాగు చేయమని అడుగుతున్నాం, మా ప్రభుత్వ వైద్యాన్ని బాగు చేయమని అడుగుతున్నాం. చేస్తలేరు. కాబట్టి ఇప్పుడు నీ మనవాడు ఏం అడుగుతున్నా అంటే ఇక అడగం. ఏం చేస్తాం? ఓటే ఏం అడగం. ఇక నువ్వు ఒక్కని వేయకపోతే ఎంతమంది లేరు మా ఊళ్ళ కాడ? అంతేనా? కోట్లు ఇప్పటి నుంచి కాదు, రాజ్యమే మాది. మరి అంతేనా? ఈ రాజ్యంలో ఏం చేయాలంటే అది చేస్తాం మేము. తెలంగాణ ఉద్యమాలు కూడా గిట్టనే అనుకున్నారు. ఆంధ్ర దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, తెలంగాణ వస్తుంది అనుకున్నాం. అనుకోలేదా? ఇక అదంటే ఒక మూమెంట్ తోటి వచ్చిందిలే. ఇది కూడా ఒక మూమెంట్ వస్తుంది అంటున్నా. తీసుకురావాలి మనం ఇప్పుడు. పక్కా చేస్తా. అప్పుడు కూడా ఏంటి, 200% తెలంగాణ ఉద్యమంలో తలవారు తాత పాల్గొనే, రాఘవేంద్ర పాల్గొనే, బీసీలము ఎస్సీ ఎస్టీలం అందరం పాల్గొంటేవి. ఉరికొయ్య కేలాడ పడితే తెలంగాణ తెచ్చుకుంటేవి. ఏమన్నాడు ఆ దొర ఆ రోజు? ఏం తాత ఏమన్నాడు? బిడ్డ తెలంగాణ రావాలి, దళితుని ముఖ్యమంత్రి చేస్తాంటే నమ్మితేవి తెలంగాణ చేసిందా దళితుని? ఇదైతే మన బీసీ బతుకులు మార్చిందా? మీ మనవాళ్ళకి ఉద్యోగాలు వచ్చినా మా అందరికి రోడ్ల మీద తిరుగుతున్నాం కదా. పీజీలు చదివినాం, డబుల్ పిహెచ్డీలు చేసినాం, ఉన్నత చదువులు చదివినాం. మళ్ళీ ఏం చేస్తున్నాం? గిట్లని కొబ్బరి చెట్లకి ఎలాడ పడుతున్నాం. పడదాం అట్లనే మరి. అట్లా చచ్చిపోదామా? ఇక కాలేదని ఊకుంటామా? మళ్ళీ నువ్వు చదువుకున్న ఊకుంటదా? దొంగను పూర్తి పడుతూనే ఉంటారు. మొన్న కూడా ఎందుకు తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చింది? త్వరల వల్ల రాలే, నీలాంటి నాలాంటి వాళ్ళ వల్ల. అంటే ఇక్కడ ఇంకో కుట్ర జరుగుతుంది తాత. తెలంగాణ వచ్చినప్పుడు బీసీ అన్నాం. బీసీ అంటే ఏంటిది? కులానికి బీసీ అంటే ఒక కులం అనేది తీసుకొచ్చారు. కానీ ఏంటిది బీసీ అంటే? నాకు తెలుసా, బ్యాక్వర్డ్ క్లాస్ అంటే వెనకబడిన తరగతులు అని అర్థం అన్నట్టు. రాజ్యాంగంలో ఉంది. కులం కాదంటే బీసీ అనగానే మన మధ్య మనకు పంచాయతీ పెడుతున్నారు. బీసీ అంటే ఓ యాదవో, గౌడో, ముదిరాజో, రజకనో, పద్మశాలి అని అనుకుంటాం. ఇట్టే మరి అని మన ఎస్సీ ఎస్టీలను దూరం చేస్తున్నారు. అంటే చాట్ల తౌడు పోసి కుక్కల పంచాయతీ పెడుతున్నారు. కుక్కలాగా మనల్ని తయారు చేస్తున్నారు. మనమే పంచాయతీ. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం మన పిల్లలకంటే, అరే నాయన బీసీ అంటే అందరం, మన అందరం వెనకబడి అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాం కదా. వెనకబడిన ఇదే మన కరపత్రం చదువుతుండే నేను చెప్తున్నా. వెనకబడిన తరగతులు అంటే కూడు లేనోళ్ళు, గుడ్డ లేనోళ్ళు, ఇల్లు లేనేది, అన్నమో రామచంద్రని అలమటించే వాళ్ళు, బిలో పావర్టీ లైన్ అంటే కట్క దరిద్రంలో ఉన్న మనం అంతా బీసీలమే. ఎవరైనా గానీ ఎవరు వస్తారు అలా? ఇప్పుడు రెడ్డిలు ఉంటారు. గొప్ప మళ్ళీ నేను ఏదో ముసలోడు అడుగుతున్నాను. అవును. ఇప్పుడు రెడ్డిలు అంటే అగ్రవర్ణాలు అంటే పెద్ద వాళ్ళనే అంటారు. అందరూ అంటారు, మనం అంటున్నాం అనుకో, ఉన్నదే అంటున్నాం. మరి అందులో కూడా పేదలు ఉంటారు పాపం. ఎకరమో 2 ఎకరాలు ఆకుకూరలు వేసుకొని వ్యవసాయం చేసుకున్న రెడ్డిలు ఉంటారు. అవును. ఇప్పుడు బీసీలు అంటే వాళ్ళు కూడా లేనోళ్ళు కాబట్టి బీసీ కిందకే. అందుకే లేనోళ్ళు అందరు ఇక్కడ బీసీ అంటే అర్థం చేసుకోవాలి. అర్థం బీసీ అంటే ఇంగ్లీష్ లో పెట్టిండు. ఆర్థికంగా వెనకబడని తెలుగులో పెడితేనే బాగుండు. మనకేమో ఈ అగ్రవర్ణ పాలకులు అంటుండే ఇక్కడ. అగ్రవర్ణ అందరం వాళ్ళు చేయడం వల్ల సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే బీసీ అంటే లేనోళ్ళం అందరం. ఎవరెవరం?
మా ఏ ఎస్టీలు, కులమనే గాని మా ఎస్టీలు, ఆ, మా మైనార్టీలు, అదే అదే అగ్రవర్ణ పేదలు బీసీలంతా అంటే కూడు గుడ్డకు లేని వాళ్ళంతా జత కట్టాలి, అదే బీసీ అంటే అంటున్నా. అంటే 95% మంది మనమే ఉన్నాం, ఒక 5% బలిసినోడు ఉండు. వాని సీటు మీద కూర్చోబెడుతున్నాం, మనకు పంగనామాలు పెడుతున్నాం. ఆయన సీటు మీద కూర్చోబెడుతున్నాం, మన బతుకులు ఆగం చేస్తాం. మరి మనోళ్ళు కూడతారా? ఎందుకు కూడరే? ఇప్పుడు మనోళ్ళు లేకపోతే రాజ్యాలు ఏర్పడతాయి. మనం ఓటేస్తున్నామా, ఓటేస్తలేమా? వేస్తున్నాం ఓరికేస్తున్నాం. ఇక ఓలికంటే పైసలు ఓలికాడు ఉన్నాయో, రాజ్యం మాదే, మేమే చెప్పినట్టు తినాలంటే ఇక ఇటువంటి వాళ్ళు జమ జక్క మన దాంట్లోకి వెళ్ళి కొంతమంది మనం ఓరికేస్తున్నాం అంటే ఉన్న పార్టీలకి వేస్తాం అంతేగా మరి. ఏ ఉన్నాయి పార్టీలు? తెలంగాణ పుట్టక ముందేమో అవు. కాంగ్రెస్ అని ఉండే, ఉమ్, నేషనల్ పార్టీలు అని చెప్పుకుంటాం. అవును. కాంగ్రెస్ అనేది రెడ్డి పార్టీ మనది. అవును బీజేపీ అంటే బ్రాహ్మణులు. అవును అప్పుడు టీడీపీ ఉండే, అవును అంటే మేము చిన్నతనంలో కూడా ఉండే. నువ్వు మంచి వయసుకు ఉన్నప్పుడు ఈ ఏ, మధ్య ఉండే. ఇప్పుడు అనే కమ్మ పార్టీ ఉండే. అవును. తర్వాత ఏమైంది, తెలంగాణ కోసం కొట్లానే చచ్చిపోయినాం మనం బీసీలే, అవును ఇది ఎస్సీ వచ్చింది. ఎస్టీ బీసీ మన అందరం. ఆ. తర్వాత రాజ్యం వచ్చింది, మళ్ళీ ఎవరు వచ్చిండ్రు, వేలమ ద్వారా బీఆర్ఎస్ ఆ, పెట్టిండా. వచ్చి పెట్టండి ఏ పార్టీలు ఉన్నాయి మన కళ్ళ ముందు? బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, టీడీపీ ఉంది. అంతే. మనకేం సోయి లేకపోయి, మనం ఇయే మన పార్టీలు అనుకుని ఒకసారి బీఆర్ఎస్ కేసు, ఒకసారి కాంగ్రెస్ కేసు. ఓని పోతే ఓని నమ్ముతూనే ఉన్నాం. ఎందుకు మా బతుకులు మార్చారని? మార్చిదా? ఎవడు మారబడా? కనీసం బతుకులు మార్చకపోతే రిజర్వేషన్లు అంటే బాగా చదువుకుంటున్నాము, ఆ, ఉద్యోగం ఇరా నాయన అంటే ఇవ్వకపోతే చదువుకొని ఎందుకు మరి? నేనేమంటాను, మరి స్కూళ్ళని కూడా ఎత్తేయరు, ఇక చదివే వద్దు మనకు. మరి మీకు నేను ఒక్కటి అడుగుతా. అడగాలి. బీజేపీ ఆయన వచ్చే, బీఆర్ఎస్ ఆయన వచ్చే, కాంగ్రెస్ ఆయన వచ్చే, తను చెప్పుకుంటూ పోతే ఎన్నో పార్టీలు అవును. ఇప్పుడు 20 ఏళ్లే పెట్టుకున్నా, ఎక్కువ కూడా వద్దు. అవును. 20 ఏళ్ల నుంచి ఈడు మారుతాడంటే ఆయన వద్దంటే ఈడు చేయలేదురా మనకు అంటే ఇంకోటి తెచ్చింది. మళ్ళీ ఆడు కూడా చేయకపోయి ఇంకోటి తెచ్చే, రాజ్యం కూడా తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రం మనది. మనకు వస్తే ఇల్లు వచ్చే, భూమి వచ్చే, చదువు వచ్చే, ఉద్యోగం వచ్చే, భూమి వచ్చే, హే నీ తను పాడుకోవచ్చు పరాకతిగా అనుకుంటున్నా. అవును. మరి ఇది కూడా మోసమైందిగా. అవును. మరి ఇప్పటికైనా ఎవరికైనా నేను మళ్ళీ ఇస్తేనే అంటరా, నువ్వేమని అనుకో. అనాలే. ఈ ఎస్సీలైనా బీసీలైనా ఎస్టీలైనా మరి సిగ్గి సోయి లజ్జ తెచ్చుకోవాలిగా. ఆ. మరి ఇంతమంది మోసం చేసిరు, ఇన్ని పార్టీలు చేసిరు, మనకి సిగ్గి లజ్జ అన్ని ఉంటే రాజ్యం మనం తెచ్చుకుంటే మనం వస్తుంది కదా. అది ఇక్కడ ఏం కుట్రలు జరిగినాయి తాత అంటే, ఇప్పుడు మనం సోయిలో ఉన్న నువ్వే అంటున్నావు కదా, అవును మరి మరి. నాకు సిగ్గు లేదు అనుకున్నా. అవును ఎందుకు లేదంటే ఈ బీఆర్ఎస్ నమ్మినావు, మాకు తెలియదు. అదే రాజ్యం. ఆ, ఉన్నాయి మా తాతనేమో బానిసత్వం, మనకేం పాపం భూవనే లేక అది కూడా భూవ కోసం పోరాటం చేసింది, చెప్పులు లేకపోయా చెప్పుల కోసం పోరాటం చేసింది, మంచినీళ్ళు లేకపోయా మంచినీళ్ళ కోసం పోరాటం చేసింది. ఉమ్, కానీ రాజ్యం తెచ్చుకోవాలన్న సోయి ఎట్లుంటది అప్పుడు? ఇప్పుడు నేను కడుపుతోటి మలమల మాసులతోటి అవును. నేను ఏమనుకుంటే, నేను బతకాలి, ఫస్ట్ ఉద్యమం చేయాలి. అవును ఆకలి కడుపు కాబట్టి మా మంట. తాతలు బతకాలంటే ఏం చేసి, ఇంత బుక్క భూ వస్తుంది అంటే బాంచందూర్ అని పోయినాం, వాళ్ళు బతికిర్రు. తర్వాత మిమ్మల్ని బతికించుకున్నాం, అవును. మీ కొడుకులను బతికించాను, నీ కొడుకులు మీ మనవని బతికిస్తాం. అంతే అంతే. ఇప్పుడు ఏమంటున్నా అంటే, కొంత సోయికి వచ్చినాక, ఉమ్, కొంత చదువుకున్నాగా మనం అవును మనం వాళ్ళు చేసే మోసాలు ఏందో తెలుసుకుంటున్నాం. తెలుసుకోరు. మరి ఎందుకు వేయాలి ఇప్పుడు? ఆ పార్టీలకు వేద్దామా ఇంకా? ఇయ్యొద్దు కానీ మేము మీ అటువంటి వాళ్ళే మళ్ళా ఈ హాటు ఊటుగా చూసుకో రాజ్యం అది ఇది అంటారు. ఎలక్షన్ వచ్చే వరకలా ఏడికి జరాల్లో ఏ గుడికి జర పంచికి కనపడతలేరు ఎలక్షన్ వాళ్ళని కూడా ఏం తప్పుపడ్డ తాత, ఎందుకంటే ఇప్పటి వరకు బీసీల కోసం పనిచేసే పార్టీ ఉందా ఈ 10 ఏళ్ల నుంచి? ఎవరికి వేయాలి మరి? నేను రాజ్యాంగంలో ఓటాకు వచ్చింది. అవును. మరి బీసీ రాజ్యం కోసం పనిచేసే పార్టీ లేకపోయి, మాట్లాడే నీళ్ళని నాలంటూ లేకపోయి, మరి ఎవరికి వేయాలి ఓటు? ఉన్నదానికి గుడ్డి కన్నా మెల్ల బెటర్ అంటాం కదా. ఇక అదే అంతే. మొత్తం గుడ్డి కళ్ళ కన్నా కొంచెం మెల్ల కళ్ళు ఉంటేనన్నా పోతాంగా మనం. ఏదో ఒక దానికి ఎవరికి నచ్చింది ఇక సరే రా అని వేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నేనేమంటున్నా తాత అంటే, చెప్పు. ఇప్పుడు మనం పాదయాత్ర పెట్టాం మే 13 నుంచి కిలాషాపూర్, వరంగల్. ఓహో ఉత్తుత కోట కాదు అది, కిలాషాపూర్ కోట. అంటే నడుస్తున్నా ఇట్లా కాళ్ళతో నడుస్తాగా పాదయాత్ర చేస్తున్నాం. పాదయాత్ర ఎందుకు చేయాల్సి వస్తుంది ఈ పాదయాత్ర అంటే, ఇన్ని రోజులు అంచివేతకు గురైనాం, ఆగమైపోయినా, మన బతుకులను ఆగమైనాయి. అవును. ఓటు ఒక ఆయనకి వేస్తున్నాం, మళ్ళీ అడుక్కుంటాం రిజర్వేషన్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు. ఇలాంటి ముసలోళ్ళకి పాపం కన్నా కష్టం చేస్తే ఇంకా ఇప్పటికే చేతన అయితే లేదా, నీకు 2000 3000 అని అడుగుతుంటుంది. ఈ అడుగొద్దు అంటున్నా. ఏం చేయాలి ఈ పాదయాత్ర ద్వారా? ఏం చెప్తున్నాం అంటే, మన రాజ్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి, మన ఓటు మనకు వేసుకోవాలి.